మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. విజయనగరంలో ఒక బాబుకు అనారోగ్యంగా ఉంది. ఆ అనారోగ్యానికి 9 కోట్ల రూపాయలు డబ్బు అవసరం. ఆ ఇంజెక్షన్ ని విదేశాల నుంచి తెప్పించాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఈ కోట్ల రూపాయల నిధులను కలెక్ట్ చేశారు. అయితే ఈ పేరుతో అదనంగా మరో 2 కోట్ల రూపాయలను వసూలు చేసి అందరూ కూడా అందులో భాగాలను పంచుకున్నారు అనేటువంటి ఒక విషయం, వార్త వెలుగులోకి వచ్చి ఇప్పుడు మొత్తం సంచలనంగా మారింది. నిజంగా ఇందులో తప్పెవరు చేశారు? అసలు ఎందుకు అనుమానం వచ్చింది? దీని వెనక జరిగినటువంటి కుట్ర ఏంటి? అసలు ఈ కుట్రను బయట పెట్టినటువంటి ఆ డౌట్ని ఎక్స్ప్రెస్ చేసి రైజ్ చేసినటువంటి వ్యక్తి ఐటీ ఎంప్లాయ్ వాసుదేవరావు గారు మనతో పాటు సుమన్ టీవీ లైవ్లో ఉన్నారు. అసలు ఆయనకి ఎందుకు అనుమానం వచ్చింది? ఈ స్కామ్ని ఎలా బయట పెట్టగలిగారు? అందరి దృష్టికి ఏ విధంగా తీసుకొచ్చారు? తెలుసుకుందాం. వాసుదేవరావు గారు, అసలు ఏం జరిగింది? మీకు ఎందుకు అనుమానం వచ్చింది? చెప్పండి. ఫస్ట్ నాకు అనుమానం రావడం కారణం ఏంటంటే, అప్పటి వరకు లాస్ట్ 2 days బ్యాక్ వరకు వాళ్ళ ఫండింగ్ ఎంత కావాలి అంటే 9.5 CR కావాలని చెప్పి ఇనిషియల్ గా మనం అందరం చూసిందే. సడన్ గా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఇంకా 9.5 మనం రీచ్ అవుతున్నాం అన్న టైంలో 11.5 CR కి 2 crores ఎక్స్ట్రా పెంచారు ఇంపాక్ట్ గురువులు. సో నో రీజన్, ఏమీ లేదు. ఎక్కడ రీజన్ ఎవరికి చెప్పలేదు. ఇంతమంది క్రౌడ్ ఫండింగ్ చేస్తారు. నాకు అక్కడ ఫస్ట్ డౌట్ వచ్చింది. వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశాను నేను, ఎందుకు ఇలా పెంచారు అని అడిగితే ఆయన ఒకటే మాట అన్నారు, లేదు డాలర్ ఎక్స్చేంజ్ రేట్ ఇంక్రీజ్ అయింది అండ్ నవీన్ రామ్ సింగ్ నైట్ కి వీడియో పెడతాడు, క్లారిఫికేషన్ వీడియో, ఇలా చెప్పారు. నాకు డౌట్ వచ్చింది. అండ్ అక్కడే నాకు ఫస్ట్ డౌట్ అక్కడే వచ్చింది. సో నేను ఇమీడియట్ గా ఒక వీడియో నాకు వచ్చిన డౌట్ ని ఒక రీల్ లా చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను. అందులో ఎవరి నేమ్స్ ఏమీ చెప్పలేదు నేను. ఓకే, చెప్పకపోయినా సరే ఇది ఫ్రాడ్ జరుగుతుంది అని నువ్వు ఎలా అంటావు అని చెప్పి నవీన్ రామ్ సింగ్ ఆయన నాకు ఆ ఇన్స్టాగ్రామ్ లో ఫైట్ స్టార్ట్ చేశాడు. ఓకే, అక్కడ మళ్ళీ ఇంకో సెకండ్ డౌట్ నాకు వచ్చింది. నేను ఎవరి పేర్లు చెప్పలేదు, అయినా తిను ఎందుకు నా గురించి ఈ ఫ్రాడ్ దీనికి స్కామ్ గురించి మాట్లాడుతున్నాడు అని డౌట్ వచ్చింది నాకు. తర్వాత నా వీడియో తర్వాత లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ స్టార్ట్ చేశారు క్వశ్చన్ చేయడం. సో తర్వాత ఈ క్వశ్చన్స్ అందరు చేసేసరికి రాయల్ మెక్ రమణ, పల్సర్ బైకర్ రమణ, వీళ్ళిద్దరూ ఇది ఇంత క్వశ్చన్ చేస్తున్నారు కదా, ఈ ఫ్యామిలీకి మనం ఎంత సపోర్ట్ చేసాం, వాళ్ళు ఎందుకు క్యాష్ రూపంలో ఎంత ఉంది అని బయటకు చెప్పడం, వాళ్ళిద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫాదర్ క్వశ్చన్ చేశారు, మీరు ఎందుకు చెప్పట్లేదు ఇది అని చెప్పేసి, మీరు ఈ అమౌంట్ విషయం ప్రతిదీ లెక్కలు చెప్పండి అని చెప్పి. సో వాళ్ళ ఫాదర్ అక్కడ నవీన్ రామ్ సింగ్ అప్పటికే వాళ్ళ ఫాదర్ కి ఏం చెప్పారంటే, పల్సర్ బైకర్ రమణ, రాయల్ బైకర్ రమణ కూడా పార్ట్ ఆఫ్ పెయిడ్ కొలాబరేషన్ అని చెప్పారు. ఆ చెప్పడం వల్ల ఈ ఫాదర్ డౌట్ వచ్చింది, ఇదేంటి వీళ్ళిద్దరు కూడా పార్ట్ ఆఫ్ పెయిడ్ కొలాబరేషన్ కదా, నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి అక్కడ ఓపెన్ అప్ అయ్యారు వాళ్ళిద్దరికి. ఓహో, అంటే వీళ్ళు కూడా కొలాబరేషన్ కోసం, వీళ్ళు కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ కదా, వీళ్ళు ఎందుకు ఈ డౌట్ ని రైజ్ చేస్తున్నారని డౌట్ వచ్చింది. సో అక్కడ ఫాదర్ ఓపెన్ అప్ అయ్యి వీళ్ళ ముగ్గురికి అక్కడ రియలైజేషన్ అయింది అనమాట. ఫాదర్ కి, రాయల్ మెక్ రమణకి ప్లస్ పల్సర్ బైక్ ముగ్గురికి అక్కడ రియలైజేషన్ అయింది. సో వీళ్ళిద్దరు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ మనకు తెలుసు. సో వాళ్ళు చాలా భయపడి, సరే అండి మీ బాధ నాకు అర్థమైంది, నేను వెళ్ళిపోతున్నా చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసారు. వచ్చిన తర్వాత నవీన్ రామ్ సింగ్ కి పల్సర్ బైక్ రమణ ఒక మెసేజ్ చేశారు ఆ రోజు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు తమ్ముడు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి. అంటే ఆ డౌట్ మీద నవీన్ రామ్ సింగ్ ఇమీడియట్ గా ఫాదర్ ఫోన్ చేసి, మీరు ఏమైనా చెప్పారా, ఆ ఆడియో క్లిప్ మీకు ఆల్రెడీ సర్క్యులేట్ అవుతుంది, మెయిన్ ఆడియో క్లిప్ అదే, ఓకేనా, ఈ పెయిడ్ కొలాబరేషన్స్ గురించి కానీ లేదా మీ దగ్గర ఇనిషియల్ గా తీసుకునే అమౌంట్ గురించి కానీ ఏమైనా చెప్పారా, నా జీవితం పోతుందని, అది మెయిన్ క్లిప్. అదే అక్కడ మాట్లాడిన తర్వాత అప్పుడు ఫాదర్ కి ఇంకా ఎక్కువ డౌట్ వచ్చింది, ఎందుకు ఇదంతా జరుగుతుంది, మా నవీన్ కూడా ఎందుకు ఇలా చేస్తుంది. అప్పుడు నాకు రీచ్ అవుట్ అయ్యి, సార్ మీరు మా ఇంటికి వచ్చారు, మీ వీడియోస్ చూసాను, మీరు ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేశారు, మీ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి మీకు కొంత విషయాలు చెప్పాలి అని చెప్పి అప్పుడు నాకు ఎక్స్ప్రెస్ చేశారు మొత్తం ఇదంతా జరిగింది అని చెప్పి. నేను అప్పుడు బెంగళూరులో ఉన్నా. ఆయనకు ఒకటే మాట చెప్పాను, సార్ మీ అబ్బాయిని ట్రీట్మెంట్ కోసం బెంగళూరు ఎలాగో తీసుకొని రావాలి, మీరు రేపు మార్నింగ్ ఫ్లైట్ తీసుకుని ఇమీడియట్ గా బెంగళూరు వచ్చేయండి, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మాట్లాడితే అక్కడ ఉంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తారు, మీరు వచ్చేయండి అని చెప్పి బెంగళూరు వచ్చిన తర్వాత నేను వాళ్ళు ఫేస్ టు ఫేస్ కలిసి కూర్చొని A to Z మొత్తం అన్ని డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత వాళ్ళతో వీడియో రికార్డ్ చేయించి అన్ని మాట్లాడి అప్పుడు నేను సోషల్ మీడియాలో ఇవన్నీ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, నవీన్ రామ్ సింగ్ అన్న ఆయన 50 lakhs rupees వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడు చీటింగ్ చేసి, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ పేర్లు వాడి వాళ్ళకి నేను పెయిడ్ కొలాబరేషన్ చేస్తున్నానని చెప్పి ఇంత అమౌంట్ కావాలని చెప్పి మొత్తం 50 lakhs స్కామ్ చేశారు. అంటే పెయిడ్ కొలాబరేషన్ అంటే చూసే వ్యూవర్స్ కూడా అర్థమయ్యే విధంగా
సో కొంతమంది ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వీడియోస్ చేస్తారో ఆ వీడియోస్ చేసిన దానికి వాళ్ళు కొంత అమౌంట్ ఇవ్వాలి, ఆ అమౌంట్ ని మీరు నాకు ఇస్తే నేను అందరికి కూడా పంచుతాను అని జెన్యూన్ గా చేసే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తున్నాను వాళ్ళు నమ్మించారు పేరెంట్స్ ని, అంతేనా? నమ్మించారు ఎగ్జాక్ట్లీ. ఎవరు కూడా ఇది ఒక సోషల్ కాజ్ గానో లేదంటే ఒక హ్యూమానిటీ గ్రౌండ్స్ లో ఎవరు కూడా ముందుకు రారు, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కూడా డబ్బులు ఇస్తేనే ఇట్లాంటి ఈ మానవత్వానికి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తారు అని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ, అవును, రైట్. అది నమ్మేశారు ఆ పేరెంట్స్ నమ్మేశారు. వాళ్ళకి ఎందుకంటే ఎలా అయినా సరే అమౌంట్ కావాలి కాబట్టి తప్పేముంది ఎగ్జాక్ట్లీ అని అనుకున్నారు. ఓకే, అంతే. సో పేరెంట్స్ ని బ్లేమ్ చేయడానికి అయితే ఏమీ లేదు, నా దృష్టిలో పేరెంట్స్ ని బ్లేమ్ చేయడానికి లేదు. వాళ్ళ ప్లేస్ లో ఎవరు ఉన్నా సరే మా అబ్బాయికి ఇంజెక్షన్ అయితే చాలు అన్న ఉద్దేశం అయితే ఏదైనా చేస్తారు. బాబును బతికించుకోవాలనేది మెయిన్ వాళ్ళు, అంతే కదా, ఎవరైనా అంతే వాళ్ళ ఎజెండా. అవును, అవును. సో యాక్చువల్ గా జరిగింది అయితే ఇది, ఇవన్నీ రేస్ చేస్తున్న విషయంలో నేను ఎప్పుడైతే ఈ వాయిస్ అవుట్ చేసి మొత్తం చాలా బస్ క్రియేట్ అయిందో నాకు ఇంకో 2 కాల్స్ వచ్చాయండి. మీకు ఇది బ్రేకింగ్ న్యూస్ లో చెప్తున్నాను మీకు ఇది. ఇప్పుడు ఇద్దరు పేషెంట్స్ కోసం నేను కార్ అమ్మి ఇల్లు అమ్మి నేను వాళ్ళకి ఇంత డబ్బులు ఇచ్చానని చెప్పి ఒక వీడియో చేసి అక్కడ బస్ క్రియేట్ చేశాడు. ఆ ఇద్దరు పేషెంట్స్ కి ఇంజెక్షన్ కూడా అయిపోయిందని చెప్పి పోస్ట్ కూడా చేశాడు. యాక్చువల్ నిజం ఏంటంటే నిన్న వాళ్ళ ఫాదర్ తో వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడిన రికార్డింగ్ మాకు పంపించిన తర్వాత వాళ్ళకి నవీన్ రామ్ సింగ్ ఇచ్చిన డబ్బులు ఓన్లీ 10 లక్షలు. అండ్ మిగిలిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వాళ్ళు సమకూర్చి 20 లక్షలు ఇస్తే ఆ 20 లక్షలు వాళ్ళకి చేరలేదు. ఓహో, సపరేట్ గా మళ్ళీ వేరే విధంగా కూడా ఒక 20 lakhs కలెక్ట్ చేశారు. మళ్ళీ రాయల్ మెక్రమణ ఒక వీడియోలో క్లియర్ గా నవీన్ రామ్ సింగ్ కి వాళ్ళ పేరెంట్స్ పక్కన నిల్చోబెట్టి డబ్బులు 7 lakhs ఇస్తే వాళ్ళ ఫాదర్ క్లియర్ గా చెప్పారు, లేదంటే నాకు వచ్చింది ఓన్లీ 4 lakhs వచ్చింది, రాయల్ మెక్రమణ గారు ఇచ్చిన డబ్బుల్లో నుంచి 3 lakhs నాకు రాలేదు, నవీన్ రామ్ సింగ్ నాకు ఇవ్వలేదని చెప్పారు. అంటే దగ్గర ఇప్పుడు ఈ నవీన్ రామ్ సింగ్ అనే అతను ఎంత కలెక్ట్ చేశాడు సార్? ఇప్పుడు అందరూ బయటకు వస్తే మాత్రం అమౌంట్ మనం క్యాల్కులేషన్ మనం చెప్పలేం. ఇప్పుడున్నటువంటి డేటా ప్రకారం చూస్తే మీ దగ్గర ఉన్న డేటా ప్రకారం అయితే క్లోజ్ టు 1 CR ఉందండి. 1 CR తీసుకొని అతను జోబులో వేసుకున్నాడు, అంతేనా? అంతే, ఎవరికి ఇవ్వకుండాను లేదంటే ఈ పెయిడ్ ప్రమోషన్ అని చెప్పడం ఇదంతా కూడా ఒక వీడియో కోసం ఎక్కడి నుంచి ఇలా ఫ్రాడ్ చేసిన అమౌంట్ లో నుంచి ఒక 1% అమౌంట్ వాడి దాన్ని వీడియో చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి నేను ఇంత పెద్దగా చేస్తున్నాను, ప్రజలను ఇంతలాగా ఆదరిస్తున్నానని చెప్పి చేస్తున్నాడు, ప్రజలను మభ్యపరుస్తున్నాడు. ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ మీకు టచ్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటాడు అతను? ఎస్, నా తప్పేం లేదు, తప్పుంటే మీరు అంత దేనికైనా సిద్ధమని అట్లా ఏమన్నా మాట్లాడా? నాకు ట్రై చేస్తున్నాడు కాల్స్. యాక్చువల్ గా నా తప్పు లేదు, నేను ఎక్కడికైనా వచ్చి నేను కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, మీరు కంప్లైంట్ ఇస్తే మీరే బాధపడతారు తర్వాత అన్నట్టు నాతో చెప్తున్నాడు ఇప్పుడు కాల్లో. ఎందుకు బాధపడతారు అంటున్నారు? తన తప్పు లేదంట, సో నేను కంప్లైంట్ ఇస్తే తర్వాత అవన్నీ రుజువైన తర్వాత నేను తనకు సారీ చెప్తానని చెప్పి నాతో కాల్లో చెప్తున్నాడు ఆ విషయం ఇప్పుడు. ఓకే. సో అంత కాన్ఫిడెన్స్ లెవెల్, ఇంత తప్పు చేసి దొరికిపోయిన తర్వాత కూడా అంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నాడు. 25 years ఆ అబ్బాయి ఇంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నా, ఆ మైండ్ సెట్ ఎలా ఉంది, అసలు చీటింగ్ చేశానన్న భయం ఏమాత్రం లేకుండా ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నాడు అంటే మరి ఆ అబ్బాయి ధైర్యాన్ని నేను నిజంగా మెచ్చుకోవాలి ఈ విషయంలో మాత్రం. విత్ ప్రూఫ్స్ మనకు దొరికే. పేరెంట్స్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది జరిగింది, ఎలా జరిగింది అని. అదొక్కటే కాదు, అసలు నవీన్ రామ్ సింగ్ అసలు సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి కారణం వైజాగ్ బీచ్ రోడ్ లో ఒక కుర్రవాడు, చిన్న కుర్రవాడు, 12 సంవత్సరాల కుర్రవాడు అడుక్కుంటుంటే వాళ్ళ అమ్మగారిని బతికించుకోవడం కోసం అప్పుడు హర్ష సాయి అన్న అబ్బాయి వీడియో చేసి వాళ్ళకి 1,50,000 రూపాయలు క్యాష్ ఇచ్చాడు. ఆ 1,50,000 ఈ రోజు వచ్చింది. అది కూడా వాళ్ళ తల్లిదండ్రులు నాకు ఫోన్ చేసి వీడియో కాల్ ఈ రోజు చెప్పారు అవన్నీ, అది కూడా రికార్డింగ్ ఉంది. ఎవరి పేరెంట్స్ అండి చెప్పింది ఆ మాట? ఈ అబ్బాయి పేరు సూర్య తేజ. గాంధీ విగ్రహం లాగా అవతారం లాగా చేసుకుని బీచ్ రోడ్ లో అబ్బాయి అడుక్కునేవాడు అనమాట ఒకప్పుడు వాళ్ళ మదర్ని బతికించుకోవడానికి. ఆ అబ్బాయికి నేను సాయం చేస్తున్నానని చెప్పి అప్పుడు ఫేమస్ అయ్యాడు నవీన్ రామ్ సింగ్. ఫస్ట్ అక్కడే ఫేమస్ అయ్యాడు. సో ఎవరు ఆ టైం ఎలక్షన్స్ టైంలో యాక్చువల్ గా వీళ్ళు ఫాదర్ ఏదైతే ఎవరైతే అబ్బాయి పేరు ఏం పేరు హర్ష సాయి 1,50,000 రూపాయలు ఇస్తే మీరు ఎలక్షన్ టైంలో మీ దగ్గర ఈ డబ్బులు ఉంచకూడదు, నేను నా దగ్గర ఉంచుతానని చెప్పి తీసుకొని వెళ్ళిపోయాడు. అవి కూడా అయ్యో వాళ్ళకి ఇవ్వలేదా? ఇప్పుడు ఆ బాబు అది కూడా ఆ బాబు వాళ్ళ అమ్మని హాస్పిటల్లో ఉన్న అమ్మని బతికించుకోవడం కోసం ఇవ్వలేదు, ఆవిడ చనిపోయారు. అండ్ అది కూడా కాకుండా వాళ్ళ ఫాదర్ ఆటో ఇచ్చానని చెప్పి ఒక వీడియో చేశాడు. ఓకే, వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఆటో ఇచ్చిన రోజు ఆటో తన దగ్గర ఉన్న ATM తీసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక వీడియో చేసి ఇలా ఆటో ఇచ్చినట్టు వీళ్ళకి మనం ఆర్థిక సాయం చేయాలని చెప్పి సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టి వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇచ్చి ఆ అకౌంట్ నెంబర్ తాలూకు ATM కార్డు తన దగ్గర ఉంచుకున్నాడు.
తన దగ్గర ఉంచుకొని ఆ ఏటీఎం కార్డులో వచ్చిన ప్రతి రూపాయి మనోడు వచ్చి పడి ప్రతిసారి విత్డ్రా చేశాడు. ఆ ఫాదర్ నాకు ఈరోజు చెప్పారు సార్, నేను ప్రతిసారి అకౌంట్ స్టేట్మెంట్ ప్రతిదీ తీసాను. ఆ అబ్బాయి ఎక్కడెక్కడ విత్డ్రా చేశాడు, ఏంటి, ఏ ఏటీఎంలో విత్డ్రా చేశాడు, నా దగ్గర ప్రతిదీ ఉంది ప్రూఫ్. నా సుమారు 7 లక్షల రూపాయలు. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఆ 15 సంవత్సరాల కుర్రవాడు వాళ్ళ ఫాదర్ ని నడలేరు, కాలు పోయింది వాళ్ళ ఫాదర్ కి. ఆ అబ్బాయి వంట పనికి వెళ్ళి 15 సంవత్సరాల కుర్రవాడు వాళ్ళ వంట పనికి వెళ్ళి ఆయన చూసుకుంటున్నాడు. అలాంటి ఫ్యామిలీ దగ్గర కూడా చీటింగ్ చేయడం అవసరం? సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అతను ప్రీవియస్ గా చాలా చేశాడు, ఒక్కొక్కటి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇలాంటి చూసి. అంటే ఇన్ఫ్లుయెన్సర్ అని పేరు పెట్టుకొని ఇంతలా ఫ్రాడ్ చేస్తారా అని చెప్పి. అందులో మనుషుల ప్రాణాలతో, వాళ్ళ ఆరోగ్యంతో చెలగాడటం. ఎగ్జాక్ట్లీ. పిల్లలు ఇప్పుడు ఈ లిటిల్ కృష్ణ బాబు, సో మంత్స్ బేబీ, సో ఆ బాబు ప్రాణాలతో అక్కడ కొట్టుమిట్టాడుతుంటే వాళ్ళ జీవితాలతో కూడా ఆడుకునేటువంటి పరిస్థితి అంటే నిజంగా దారుణం అండి. సార్ నాకు ఒక పాయింట్ మీకు క్లారిటీగా చెప్తాను. ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే సాయం చేయడానికి వెళ్ళేటప్పుడు మీకు ఎంత అమౌంట్ నేను క్రియేట్ చేస్తాను పబ్లిక్ లో, సరే మీకు వచ్చిన తర్వాత లాస్ట్ లో మీకు ఎక్స్ట్రా 20 lakhs 15 lakhs వస్తే నాకు ఏంటి వేరే వాళ్ళకి సాయం చేస్తారంటే అదొక మీనింగ్ ఉంది దానికి. ఇలా కాదు, నేను వస్తాను, నాకు 30 lakhs ముందుగానే ఇవ్వండి, ఆ తర్వాత మీరు ఇచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేస్తున్నాను, అది ఎంతవరకు కరెక్ట్? అది అప్పటికే వాళ్ళు ప్రాబ్లమ్స్ లో ఉన్నారు కదా, వాళ్ళ బాబుకి అప్పటికే ఈ ట్రీట్మెంట్ కావాలి కదా, డబ్బులు వాళ్ళకి, వాళ్ళ దగ్గర తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అది ఇప్పుడు లిటిల్ కృష్ణ వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా ఇలాగే చేశాడా? ఎగ్జాక్ట్లీ వాళ్ళదే చెప్తున్నాను ఇప్పుడు నేను. ఇప్పుడు ఆ అమౌంట్ తీసుకునేదంతా ఏంటి? ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నాం కదా, అక్కడ కూర్చొని ఆ సోఫా సెట్ లో కూర్చొని, సో వాళ్ళ దగ్గర అమౌంట్ అది క్యాష్ తీసుకుంటూ చేస్తున్నాడు కదా. నవీన్ రామ్ సింగ్ వాళ్ళకి కనెక్ట్ అయిన ఫస్ట్ డే అది, నేను మీకు సాయం చేస్తానని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి 30 లక్షలు ఎప్పుడైతే అడిగాడో ఆ డబ్బులు అప్పుడు ఇచ్చారనమాట. అది ఇప్పుడు ఆ వీడియో అది ఎవరు బయటకు రిలీజ్ చేశారు? అది వాళ్ళ ఆ బేబీ కృష్ణ ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదర్ వాళ్ళ తాతగారు, ఆ తాతగారు తెలియకుండా తనకు వీడియో తీశారు. అది ఎప్పటికైనా యూజ్ అవుతుందని చెప్పి. అంటే స్టార్టింగ్ అసలు ఈ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయకముందే ఈ నవీన్ రామ్ సింగ్ ఆ అమౌంట్ ని, వాళ్ళు 30 లక్షల రూపాయల అమౌంట్ ని వాళ్ళు ముందే ఇచ్చేశారు. అంటే గతంలో ఇతను ప్రీవియస్ గా చాలా మందికి ఇలా కలెక్ట్ చేసి ఇచ్చాడు కాబట్టి, సో మన బాబు కూడా ఇలా చేస్తాడేమనేటువంటి నమ్మకంతో ముందుగానే ఇచ్చారు. ఆ వీడియోని ఇప్పుడు స్క్రీన్ మీద ప్లే అయ్యేది, అంతేనా? ఆ వీడియోని ఇప్పుడు స్క్రీన్ మీద ప్లే అవుతుంది. కరెక్ట్. నిజంగా ఎంత దారుణం అండి ఇది, చాలా దారుణం సార్ ఇది. సో వాళ్ళ ఏ నమ్మకంతో, ఆల్రెడీ కోట్ల రూపాయలు అవసరం అంటుంటే ఉన్న ఆ కాస్త డబ్బు కూడా వాళ్ళకి ఇచ్చారంటే నిజంగా వాళ్ళు ఎంత పాపం ఇబ్బంది పడి ఉంటారు. అంటే కాదు, మీ దృష్టికి వచ్చి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి నవీన్ రామ్ సింగ్, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. నవీన్ రామ్ సింగ్ దేవుడిలా చూసి ఇప్పుడు కూడా చాలా మంది పేరెంట్స్ పాపం బేబీ కృష్ణ పేరెంట్స్ ని టార్గెట్ చేస్తూ వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు సోషల్ మీడియాలో. నేను వాళ్ళకి ఇదే చెప్తున్నా, వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, డబ్బులు తీసుకుంటే ఏమైంది, వేరే వాళ్ళకి సాయం చేయడానికే కదా, డబ్బులు తీసుకోవచ్చు ఎప్పుడు, బేబీ కృష్ణకి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత తీసుకోవచ్చు, అవ్వక ముందు తీసుకోకూడదు. ఇప్పుడు స్టేటస్ ఏంటి వాసుదేవరావు గారు? ఇప్పుడు స్టేటస్ ఏంటి? బేబీ నేను బెంగళూరులో ఉన్నప్పుడు బేబీని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు సార్. స్కానింగ్ అంతా చేశారు. ఆ డాక్టర్ మాట్లాడిన క్లిప్ కూడా నా దగ్గర ఉంది. డాక్టర్ ఏమన్నా మేము ప్రాసెస్ స్టార్ట్ చేసాము, ఈమెయిల్ కూడా పంపించాము ఇంజెక్షన్ కాస్ట్ గురించి. ఇనిషియల్ గా 70 lakhs వాళ్ళకి అడ్వాన్స్ పే చేయాలని కూడా చెప్పారు. ఆ తర్వాత ఏవైతే ఇంపాక్ట్ గురువులో ఫండ్స్ ఉన్నాయో వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు ఆ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పారు. విత్ ఇన్ 15 days to 30 days ఇంజెక్షన్ కూడా అయిపోతుందని చెప్పి డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. ఓకే, ఇప్పుడు వరకు టోటల్ గా ఎంత ఫండ్ కలెక్ట్ అయింది సార్? ఇప్పటి వరకు వాళ్ళకి ఇంపాక్ట్ గురువులో వాళ్ళ ఫాదర్ నాకు ఇచ్చిన క్లారిటీ ప్రకారం 9.95 CR వాళ్ళకి ఇంపాక్ట్ గురువులో ఉంది టిల్ టుడే. వాళ్ళు ఆల్రెడీ స్టాప్ చేసేసారు, ఇంకా ఫండింగ్ స్టాప్ చేశారు. ఓకే, వాళ్ళకి 9.5 అవసరం కాబట్టి ఇంకా అడిషనల్ గానే వచ్చింది కాబట్టి సో దాన్ని క్లోజ్ చేశారు. ఇంకా అది కూడా కాకుండా వాళ్ళ దగ్గర క్యాష్ కూడా ఉంది కొంచెం. ఈ మధ్య లాస్ట్ లో ఇచ్చిన క్యాష్ అంతా కలిపి ఒక 60 lakhs ఉంది. అండ్ వాళ్ళ ఫోన్ పే నంబర్లు, బ్యాంక్ అకౌంట్ నంబర్లు కూడా కొన్ని ఇచ్చారు, అందులో కూడా ఒక 30 lakhs ఉంది. సో ఓవరాల్ గా వాళ్ళ దగ్గర 9.95 ప్లస్ అనదర్ 1 CR 10.9 CR అనుకోండి మొత్తం వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉన్న అమౌంట్. ఇక్కడ వాసుదేవరావు గారు, అంటే మీరు ఇష్యూని రేస్ చేసింది మీరే కాబట్టి స్ట్రైట్ గా మీరే చెప్పండి. కొంతమంది ఒకలా మాట్లాడతారు, కొంతమంది ఇంకోలా మాట్లాడతారు. ఏంటంటే ఎస్ తప్పేముంది, అబ్బాయి కొన్ని లక్షలు తీసుకున్నా కూడా అసలు మొత్తం ఇన్ని కోట్ల రూపాయలు కలెక్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఈ అబ్బాయే కదా, అందులో తప్పు లేదు కదా అని మాట్లాడే వాళ్ళకి మీరేం చెప్తారు? తప్పు లేదు సార్, నేను చెప్తాను తప్పు లేదు వాళ్ళు చెప్పినట్టు. కానీ ఒక ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్లు మంచి అమౌంట్ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ సొంత డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారు. అది నేనే పెయిడ్ కొలాబ్ చేయించాను, నాకు ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి తీసుకోవడం అది కరెక్టా? అది చీటింగ్ కాదా? అది ఫ్రాడ్ కాదా? అది ముందు అమౌంట్ తీసుకున్నాడు ఎవరికో సాయం చేయాలని, మరి ఇది ఎలాగా తను అంత జెన్యూన్ అని మనం అంటాం? ఒక వేరే వాళ్ళు సొంతంగా వచ్చి డబ్బులు ఇచ్చిన దాన్ని నేను పెయిడ్ కొలాబ్ చేయించాను, ఆ డబ్బులు నాకు ఇచ్చానంటే అది ఎంతవరకు కరెక్ట్? అది
ముందు ఆల్రెడీ డబ్బులు తీసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు కొలాబ్స్ ద్వారా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బులు మళ్ళీ తీసుకోవడం ఏంటి? ఎస్, అలాగే ఈ ఇష్యూ మీద నవీన్ రామ్ సింగ్ ని కూడా ట్రై చేస్తాము. తను కూడా జాయిన్ చేసి నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. సో మీరు అతన్ని నేరుగా క్వశ్చన్ చేస్తారు, మీరు ఏదైతే ఇప్పుడు డౌట్స్ రేజ్ చేశారో అతని దగ్గర నుంచి ఆ క్లారిఫై మీరు తీసుకుంటారా? అతను ఏ తప్పు చేయకపోతే ఇప్పుడు మీడియా ముందుకి సుమన్ టీవీ ముందు కూడా రావాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మాట్లాడదాం మరి అతనితో. 100% మాట్లాడదాం. సో తను ఎలాగో మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అంటున్నారు కదా, మీతో మాట్లాడడానికి. మీతో నేను మా లైవ్ లో జాయిన్ అవ్వక ముందు నేను తనతో మాట్లాడాను. ఒకసారి చేస్తారా, మీరు ఫోన్ కాల్ చేస్తారా? లైవ్ తను చూస్తే పిక్ చేయకపోవచ్చేమో, ట్రై చేద్దాం. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. సమయ పశ్చాత్ ప్రయాస్ కరెం. బిజీ వస్తుంది, ట్రై చేయండి. ట్రై చేస్తున్నా. అతను ఎలాగో మీతో టచ్ లోకి వస్తున్నాడు అంటున్నారు కాబట్టి చూద్దాం. ఎస్, వాసుదేవరావు గారు చాలా విషయాలను బయటకు చెప్తున్నారు. ఎందుకంటే ఈ నవీన్ రామ్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఈ లిటిల్ కృష్ణ అనేటువంటి బాబే కాకుండా గతంలో కూడా ఇలాంటి మోసాలు చాలా చేశాడు. నిజంగా వైజాగ్లో ఒక బాబు వాళ్ళ తల్లి కోసం పోరాడుతున్నటువంటి దాన్ని బేస్ చేసుకొని ఇతను ఫేమస్ అయ్యాడు. కనీసం ఆ బాబుకు కూడా కలెక్ట్ అయినటువంటి అమౌంట్ను కూడా ఇవ్వలేదు. సో వాళ్ళ దగ్గర కూడా దారుణంగా ఆ డబ్బు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నాడని వాసుదేవరావు గారు చెప్తున్నారు. నిజంగా ఇప్పుడు ఒక ఛాలెంజ్ కూడా వాసుదేవరావు గారు చేస్తున్నారు. నవీన్ రామ్ సింగ్ నాతో మాట్లాడడానికి, నన్ను నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, నేను ఆన్సర్ చేయలేదు. ఇప్పుడు సుమన్ టీవీ వీడియోలో లైవ్లో నేను తిరిగి అతన్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. వీలైతే నవీన్ రామ్ సింగ్ అండ్ వాసుదేవరావు గారు ఇద్దరిని కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా లైవ్లో తీసుకుందాం. అసలు ఎవరేం చెప్తారో, ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి, ఇందులో జరిగిన కుట్రలేంటి. సో ఒక బాబుకి మానవత్వం పేరుతో జరుగుతున్నటువంటి ఈ చారిటీ పేరుతో ఇలా కోట్ల రూపాయలను దోచేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా ఎస్, నవీన్ రామ్ సింగ్ అలాగే వాసుదేవరావు గారు ఈ ఇద్దరికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పే మాటలు ఎంతవరకు కరెక్టో సుమన్ టీవీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూద్దాం.